భారతీయ వ్యాపార రంగంలో కార్యదీక్షలు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సైయంట్ సాఫ్ట్వేర్ సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ నాస్కామ్కు గతంలో చైర్మన్గా సేవలందించారు. భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. డాక్టర్ బోధనపు వెంకట రామ మోహన్ రెడ్డి గారు, నమస్కారం అండి. నమస్తే అండి. చాలా సంతోషం. ఈరోజు నేను ఆకాశవాణి ప్రోగ్రాంకి వచ్చాను. మీ శ్రోతలందరికీ నా నమస్కారాలు. డాక్టర్ గారు, మీరు ఆంధ్రప్రదేశ్లోని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుండి మెకానికల్ ఇంజనీరింగ్లో డిగ్రీ పొందారు. కాన్పూర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి, అలాగే మిచిగన్ విశ్వవిద్యాలయం నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఐఐటి హైదరాబాద్, ఐఐటి రూర్కీల బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్గా సేవలందిస్తున్నారు. ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే మన ఇంజనీరింగ్ విద్యా విధానం ఏ స్థాయిలో ఉందంటారు? మన దేశంలో ఉండి విద్యా విధానం చాలా చక్కగా ఉంటుంది. కాకపోతే ఏం జరిగిందంటే అండి, ఈ మధ్యలో మన పాపులేషన్ పెరగడంతో మన ఎడ్యుకేషన్ సిస్టమ్కి చాలామంది విద్యార్థులు రావటం మొదలుపెట్టారు. దాంతో ఫేస్ చేయటానికి మనకు అధ్యాపకులు కూడా కావాలి, దాంతోపాటు మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కావాలి. దాంట్లో కొంత లోతు జరిగిందండి. దానివల్ల ఇంకా కొంత మన విద్యా వ్యవస్థ వృద్ధిలోకి రావచ్చు. కాకపోతే చాలా ఇంటర్వెన్షన్స్ జరుగుతూ ఉన్నాయి. మొట్టమొదటిగా ఇప్పుడు లాస్ట్ 30 yearsగా ప్రైవేట్ సెక్టర్ని కూడా ప్రభుత్వము విద్యా రంగంలోకి అనుమతిచ్చారు. దాంతో వచ్చిపోయి ప్రస్తుతానికండి, అంటే సెక్టర్ని బట్టి హైయర్ ఎడ్యుకేషనా, టెక్నికల్ ఎడ్యుకేషనా, స్కూల్ ఎడ్యుకేషనా బట్టి ఒక 50% ప్రైవేట్ సెక్టర్లో ఉంటుందండి, ఒక 50% గవర్నమెంట్ సెక్టర్లో ఉంటుంది. ప్రైవేట్ సెక్టర్లో తప్పకుండా విద్య కొంత ఇంకా మెరుగ్గా ఉందండి పబ్లిక్ సెక్టర్తో కంపేర్ చేస్తే. కాకపోతే ప్రైవేట్ సెక్టర్లో ఫీజెస్ కూడా అదే విధంగా కొంచెం ఎక్కువగా ఉంటాయి. సో గవర్నమెంట్ వాళ్ళకు వీలైనంత వరకు బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు ప్రైవేట్ సెక్టర్తో మ్యాచ్ అవటానికి. మేము కూడా అండి, మాలాంటి కార్పొరేట్ సంస్థలు కూడా మా సిఎస్ఆర్ తరఫున మేము బాగా ప్రయత్నం చేసి మన స్కూల్స్లో కూడా, గవర్నమెంట్ స్కూల్స్లో బాగా విద్యార్థులకు మంచి చదువు జరుగుతుందని చెప్తాము. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే, మేము గత 15 ఏళ్ళుగా అండి మన హైదరాబాద్ సబర్బ్స్లో ఒక 37 గవర్నమెంట్ స్కూల్స్ని అడాప్ట్ చేసుకున్నాం. ఆ 37 గవర్నమెంట్ స్కూల్స్లో చాలా పనిచేసాం. మీకు 2-3 సంగతులు చెప్తాను, అవుట్కమ్స్ ఏంటో. ఒకటేంటంటే, మేము ఈ అడాప్ట్ చేసుకున్నప్పుడు అమ్మాయిలు ఈ స్కూల్లో 16%, 17% ఉండేవాళ్ళు. సింగులర్గా ఈ ఆబ్జెక్టివ్తో లేదు. ఎందుకంటే నా బిలీఫ్ ఏంటంటే అండి, ఒక దేశము, ఒక కుటుంబము, ఒక అసోసియేషన్ వృద్ధిలోకి రావాలంటే మన అమ్మాయిలు, ఆడవాళ్ళు కూడా మనతో పాటు పనిచేస్తే తప్ప వృద్ధిలోకి రాదు. అది మనసులో పెట్టుకొని మేము ఏమైనా 50% గర్ల్ పాపులేషన్ రావాలని ప్రయత్నం చేసామండి. 15 ఏళ్ళ తర్వాత చాలా గ్రాటిఫైయింగ్గా ఉండేది ఏంటంటే 56%, 20,000 మంది పిల్లలు ఉన్నారండి మా స్కూల్లో. ఈ 37 మా స్కూల్లో చెప్తాను నేను. గ్రేట్. ఈ 37 స్కూల్లో 56% గర్ల్స్ ఉంటారనమాట. అదేవిధంగా వీళ్ళకి చదువు చాలా మంచిగా చెప్పించాలనుకున్నాము. ఈ సంవత్సరం అండి 10th క్లాస్లో టాప్ 100లో గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వచ్చిన వాళ్ళు 68 మంది ఈ 37 స్కూల్స్ నుంచి వచ్చారండి. సో మనం ఇంటర్వెన్షన్స్ తీసుకొస్తే కంపెనీస్కి కూడా, కార్పొరేట్ వరల్డ్ కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది. అందుకోసం ఇంటర్వెన్షన్స్ వల్ల వృద్ధిలోకి తీసుకొస్తున్నామండి. తప్పకుండా ప్రపంచంతో కంపేర్ చేస్తే మంచి పరిస్థితిలో ఉన్నాం, కానీ ఇంకా మంచి పరిస్థితిలోకి వెళ్ళవచ్చు. ఎందుకంటే మన దేశంలో ప్రజలు ఎక్కువ ఉన్నారు, మనకు బాగా పాపులేషన్ ఉంది. ఆ పాపులేషన్ బాగా యూజ్ చేసుకోవాలి అంటే ఇంకా వృద్ధిలోకి రావచ్చండి. ట్రైన్లో వెళుతూ ఆ శబ్దాన్ని గమనించి, ఈ ట్రైన్ యొక్క పట్టాలు సరిగా లేవు, ముందు చెడిపోయింది, ట్రైను ఇలాగే వెళ్తే పడిపోతుందని తెలియజేసి ఆ ట్రైన్ ఆపి అందరి ప్రాణాలు కాపాడిన గొప్ప సివిల్ ఇంజనీర్ సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఆయన పుట్టినరోజునే ప్రపంచ ఇంజనీర్ల దినోత్సవాన్ని భారతదేశంలో జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం థీము సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ముందుకు తీసుకువెళ్ళటానికి ఇంజనీర్ల శక్తిని ఆవిష్కరించటం. దీని గురించి తెలియజేయండి సార్. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి అంటే నాకు చాలా అభిమానం, చాలా గౌరవం. మీకు చెప్పాల్సింది, ఆయన ఒకప్పుడు వచ్చిన ఊరండి, మా ఊరు ఒకటేనండి, మోక్షగుండం అంటారు. ఇది ప్రకాశం డిస్టిక్లో బుధవారపేట మండలంలో ఉందండి విలేజ్. మా ఫాదర్ది ఆ ఊరు అనమాట. నేను అక్కడి నుంచి మైగ్రేట్ అయిపోయాను.
ఒక 50 ఏళ్ళు అయిపోయింది నేను ఆ ఊళ్ళో ఉండి. అదే ఊళ్ళో మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు వాళ్ళ పూర్వీకులు ఉండేవాళ్ళు. 300 ఏళ్ల క్రితం ఆయన మైగ్రేట్ అయిపోయి కర్ణాటకకి వెళ్ళిపోయారు. అటువంటి ఇంజనీర్లు చాలా అరుదుగా కనిపిస్తారండి మనకి. ఆయన చేసినటువంటి ప్రాజెక్ట్స్ మీరు చెప్పారు. ఒకటి ఏంటంటే పట్టాల సౌండ్ ద్వారా పట్టాలు సరి అయిన పరిస్థితిలో లేవని గమనించగలిగారు ఆయన. అదే కాకుండా ఆయన కృష్ణసాగర్ డ్యామ్ నిర్మించారు. మన హైదరాబాద్ నగరానికి ఒకప్పుడు చాలా ఫ్లడ్స్ వచ్చాయండి. దాన్ని కూడా సరిచేయటం పనిచేసిందంతా మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. మూసీ నది. సో ఆయన చెప్పుకుంటే ఆయన చేసినటువంటి విషయాలు చాలా ఉన్నాయండి. ఆయన బర్త్డే నాడు మనం ఇంజనీర్స్ డే అంటూ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ ఇంజనీర్స్ డే నాడు సస్టైనబిలిటీ అండ్ ఇన్నోవేషన్ ఎలా జరుగుతుంది అని. అంటే ఇన్నోవేషన్ అంటే ఏంటి అంటే అండి, ఇన్వెన్షన్ కాదు, కొత్తగా మనం ఏం కనిపెట్టనక్కర్లేదు. ఉన్నటువంటి టెక్నాలజీస్తో ఒక కొత్త ప్రోడక్ట్ కానీ ఒక కొత్త సర్వీస్ కానీ తయారు చేయడం ఇన్నోవేషన్ అంటారు. సో దేర్ లాట్ ఆఫ్ బిల్డింగ్ బ్లాక్స్ ఆర్ దేర్ అండి, చాలా ఉన్నాయన్నమాట. దాన్ని ఉపయోగించుకొని మన ప్లానెట్ని కాపాడుకోవాలి మనం. ఈ ప్లానెట్తో ఈ ముఖ్యమైన విషయాలు ఏంటంటే, ఒకటి పొల్యూషన్ ఎక్కువైపోతూ ఉంది. పొల్యూషన్ ఎక్కువైపోవడంతో క్లైమేట్ చేంజ్ అవుతూ ఉంది. బికాస్ ది టెంపరేచర్ ఆఫ్ ది యూనివర్స్ ఇస్ గోయింగ్ అప్. దానికి ముఖ్య కారణం ఏంటంటే అండి, ఈ ఫాసిల్ ఫ్యూయల్ యూసేజ్ అన్నమాట. మన ఫాసిల్ ఫ్యూయల్ యూసేజ్ చేయడం అంటే కోలు, గ్యాసు, లిక్విడ్ పెట్రోలియం ప్రోడక్ట్స్ వాడటం వల్ల ఎమిషన్స్ జరుగుతూ ఉన్నాయి. దాన్ని తగ్గించాలి. దాంతో మానవుడు ఏం చేశాడు, ఇన్నోవేషన్స్ వచ్చాయి. ఇప్పుడు మనకి సోలార్ పవర్ వచ్చింది, రెన్యూవబుల్స్ అంటారు. సోలార్ వచ్చేసింది, ఆ తర్వాత విండ్ పవర్ వచ్చేసింది. దాంతోపాటు ఇప్పుడు హైడ్రోజన్ కూడా వస్తూ ఉంది. న్యూక్లియర్ కూడా రెన్యూవబుల్ అనొచ్చు కొంతవరకు, కాకపోతే కాస్త పొలిఫరేషన్ ఉన్నాయి కాబట్టి ఇంత క్లియర్గా డిమార్క్ చేయలేరు. సో ఒక పెద్ద ఇన్నోవేషన్ ఏం చేస్తున్నారంటే అండి, ఈ ఫాసిల్ ఫ్యూయల్ ఎనర్జీ ప్రొడక్షన్లో పూర్తిగా కోలు అటువంటివి వాడకుండా మన న్యాచురల్గా వచ్చేటటువంటి, భారతదేశానికి ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ అంటే సూర్యరశ్మి. 365 రోజులు మనకు వేడిగానే ఉంటుంది మన దేశం, మంచిదే. దాన్ని ఉపయోగించుకొని ఈ క్లైమేట్ కంట్రోల్ని చేయొచ్చని, అదొక సస్టైనబిలిటీ ఫ్యాక్టర్ అండి. రెండోది మనకు ఇంకోటి ఏంటంటే, ఈ కోల్ వల్ల అండి బాగా ఎమిషన్స్ వస్తాయన్నమాట. కోల్ పార్టికల్స్ వస్తాయి, వాటిని ఎయిర్లోకి వెళ్ళిపోతాయి, అవి మనం పీలుస్తాము. దానివల్ల కూడా చాలా జబ్బులు వస్తాయి, స్పెషల్లీ ఊపిరితిత్తులకు జరిగినటువంటి జబ్బులు వస్తాయి. దాన్ని కొంత టెక్నాలజీతో మా కంపెనీ వాళ్ళు చేశారండి, కార్బన్ సిక్వెస్ట్రేషన్ అంటారు. అంటే ఈ కార్బన్ ఎమిషన్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుందో సోర్స్లోనే దాన్ని పట్టుకొని అక్కడే దాన్ని క్యాప్చర్ చేసి కంప్రెస్ చేసి దాన్ని ఎక్కడో దూరంగా ఎన్నో వేల అడుగుల కింద భూమి కింద పాతేయటం అనమాట. ప్రస్తుతానికి ఒక ప్రాజెక్టు హెల్సింకీలో మేము ఇంప్లిమెంట్ చేస్తామండి. కార్బన్ సీక్వెస్ట్రేషను ఆ సిటీలో ఉన్న వేస్ట్ని ఎనర్జీగా కన్వర్ట్ చేస్తారు. కానీ కన్వర్ట్ చేసినప్పుడు కొంత ఎమిషన్స్ జరుగుతాయి అన్నమాట, కార్బన్ ఎమిషన్స్. అవన్నీ క్యాప్చర్ చేయగలుగుతున్నాం. సో అదొక ఇన్నోవేషన్ అనమాట. అలాగే మనకు ఇంకొక పెద్ద సస్టైనబిలిటీలో వచ్చే ఇష్యూ ఏంటంటే అండి, మనం చేసేటటువంటి మెటీరియల్ రీయూజబుల్గా ఉండాలి. ప్లాస్టిక్ ఈజ్ నాట్ ఎ గుడ్ మెటీరియల్ అండి. అండ్ స్పెషలీ వన్ టైం ప్లాస్టిక్ అంటే అవి పాపం మనుషులు కాకపోయినా కూడా చాలా వరకు పశువులు లాంటివి తినేసేసి చాలా జబ్బుల్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. అది కాకుండా మనం ఎలా వెళ్ళాలంటే సర్క్యులర్ ఎకానమీ అంటాం. అంటే మనం ఇప్పుడు ఏదైనా ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేస్తే ప్రోడక్ట్ పర్పస్ అయిపోయిన తర్వాత మళ్ళీ అది రీసైకిల్ చేయగలగాలి. ఆ ప్రోడక్ట్ని 100% చేయకపోయినా కూడా దాన్ని ఒక 90%గా చేయగలిగితే 10% వేస్ట్ కింద వెళ్ళిపోతుంది. దాంట్లో పెద్ద సమస్య మనకి ఏంటంటే అండి, ఎలక్ట్రానిక్ వేస్ట్. చాలా సంతోషంగా మనం అందరం, మీరు నేను అందరం, మన శ్రోతలు కంప్యూటర్స్ అయితేనేమి సెల్ ఫోన్స్ అయితేనేమి వాడేస్తున్నారు. వాడేసి కొత్తగా వచ్చేసరికి సడన్గా వెంటనే కొనేసుకుందాం అనుకుంటారు. ఒక్కసారి అందరూ ఆలోచించాల్సిందంటే పాతదాన్ని ఏమవుతుంది అని చెప్పి. ఇవి ల్యాండ్ ఫిల్స్ అవనక్కర్లేదు, చాలా డేంజరస్ మెటీరియల్ అండి. దీంట్లో ప్లాస్టిక్ ఉంటుంది, తర్వాత సిలికాన్ ఉంటుంది, వాన్ని రీసైకిల్ చేయగలగాలి. సో దేర్ ఫోర్ ఈ సస్టైనబిలిటీ ఇన్నోవేషన్స్ ఏం చేస్తున్నారంటే, హౌ డు ఐ రీసైకిల్. మా దగ్గర కూడా ఒక సర్క్యులర్ ఎకానమీ అని సర్వీస్ ఆఫరింగ్ చేస్తాం. అంటే మీరు ప్రోడక్ట్ డిజైన్ చేసేటప్పుడే ఈ ఆలోచన రావాలి మీకు, మనము ఎలాగా వీటిని సర్క్యులర్ ఎకానమీలో పెట్టగలుగుతాం అని చెప్పి. విశ్వేశ్వరయ్య గారు ఆ రోజుల్లో రైలు శబ్దం బట్టి రైలు పట్టాలు బాగున్నాయా లేదని చెప్పారు. కాకపోతే అటువంటి మహనీయులు ఎక్కువ మంది కనపడరు మనకు.
కానీ దాన్ని టెక్నాలజీతో రిప్లికేట్ చేయగలుగుతున్నారండి. ఇప్పుడు మనం సెన్సర్స్ పెట్టి సెన్సర్స్ క్యాప్చర్ చేస్తాయి అన్నమాట. వైబ్రేషన్ ఎక్కుంటే ట్రైన్ స్టాప్ అయిపోతుంది, నాయిస్ ఎక్కువైపోతే ట్రైన్ స్టాప్ అయిపోతుంది. అటువంటి టెక్నాలజీ ద్వారా చేస్తున్నావు. కానీ నోబడీ కెన్ రీప్లేస్ పీపుల్ లైక్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారండి. ఆయన జన్మదినంగా మనం ఇండియన్స్ డే చేసుకుంటున్నామని మనం అందరం ఆయన్ని తప్పకుండా వీ షుడ్ వెరీ గ్రేట్ఫుల్ టు హిమ్. మీరు చెప్పారు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు మన మూసీ నది వరదలను కూడా హైదరాబాద్ని ఎలా కాపాడాలని ఆయన అన్ని కట్టారు, ప్లాన్ చేశారు. అయితే సమాజ అభివృద్ధికి కావచ్చు, దేశాభివృద్ధి కావచ్చు, ఇంజనీర్లు ఏ రకంగా తోడ్పడుతున్నారు? చాలా రకంగా తోడ్పడుతున్నారండి. ఇప్పుడు మన దేశంలో చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సి వచ్చింది. మనం రోడ్స్ కట్టుకున్నాము, బ్రిడ్జెస్ కట్టాము, దాంతోపాటు లేఅవుట్లు డెవలప్ చేసుకున్నాము, మన వాటర్ ప్రాబ్లమ్స్ చేసుకున్నాము. సో ఇంజనీర్స్ ఎన్నో విధాలుగా వచ్చారండి. ఇప్పుడు ఇండియాలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ తిరుగుతూ ఉన్నాయి. మనం ఇప్పుడే మాట్లాడుకున్నాము ఎమిషన్ వస్తుందని చెప్పి, పవర్ ప్లాంట్స్ గురించి మాట్లాడాము. ప్రపంచంలో ఉండి ఎమిషన్స్ 40% ఏమో పవర్ ప్లాంట్స్ వల్ల వస్తుంది, ఇంకొక 40% కార్స్ వల్ల వస్తుందండి. అందుకోసమే కార్స్ ఆర్ రైట్ నౌ మైగ్రేటింగ్ టువర్డ్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్. దాంట్లో కూడా భారతదేశంలో ఉన్న ఇంజనీర్స్ చాలా వరకు ప్రోగ్రెస్ చేశారు. అలాగే అండి ఎనర్జీ ప్రొడక్షన్లో కూడా మనం చాలా ప్రోగ్రెస్ చేశాము. ఈ మధ్యలో మనం కర్నూలులో ఒక ప్రైవేట్ సంస్థ ఒక గిగావాట్ సోలార్ పవర్ ప్లాంట్ పెట్టారు. సోలార్తో ఉన్నటువంటి చిన్న ఇబ్బంది ఏంటంటే అండి, సూర్యరశ్మి ఉన్నప్పుడే ప్రొడ్యూస్ చేస్తుంది. యూసేజ్ చూస్తే రాత్రిపూట యూస్ చేస్తాము. అంటే మనకు స్టోరేజ్ కావాలి, ఆ స్టోరేజ్కి బ్యాటరీస్ కావాలి. ఇప్పటిదాకున్న టెక్నాలజీస్లో రేర్ ఎర్త్, రేర్ మినరల్స్ వాడతారు. అలా కాకుండా ఇంకేదైనా చేయాలని ఇప్పుడు ఈ ప్రైవేట్ సంస్థ కర్నూలులో ఏం చేస్తారంటే పీక్ టైంలోనే డే టైంలో వాటర్ని పంప్ చేస్తారండి స్టోరేజ్కి. ఒక మిలియన్స్ ఆఫ్ లీటర్స్ ఆఫ్ వాటర్ని పంప్ చేసేస్తారు. రాత్రి ఆ వాటర్ డిశ్చార్జ్ అవుతుంది, అంటే హైడల్ పవర్ రన్ అవుతుంది అనమాట. సో అదేంటి, మీరు ఒక వాటర్ ట్యాంక్ని స్టోరేజ్ డివైస్గా వాడుకుంటున్నారు. అలాగే చాలా ఇన్నోవేషన్స్ వస్తున్నాయండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అయితేనేమి, ఈవీలో అయితేనేమి. అలాగే ఫర్ ఇన్స్టెన్స్ ఇంకొక ఎగ్జాంపుల్, మన వైజాగ్ కూడా వాటర్ షార్టేజ్ ఉంటుందండి, డ్రింకింగ్ వాటర్ షార్టేజ్. కానీ సముద్రం ఎదురుగుండానే ఉంది, కానీ సముద్రం నీళ్ళు తాగడానికి వీలు కాదు. దాన్ని డీసాలినేషన్ అంటారు అనమాట. ఆ సాల్ట్ని రిమూవ్ చేయటం, ఆ డీసాలినేషన్ చేయటం కూడా ఈజీయే. కానీ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అండి, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, టెక్నాలజీస్ వచ్చి చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నాయి. కానీ ఆ సాల్వ్ చేసే విధానంలో మనకు అఫోర్డబిలిటీ కూడా కావాలి. అది ఎంతో ధరల్లో ఎంతో ఖరీదుగా చేస్తా ఉంటే మన దేశం లాంటి దేశంలో చాలా కష్టం అనమాట. సో ఇప్పుడు అఫోర్డబుల్ డీసాలినేషన్ ప్లాంట్స్ కూడా వచ్చాయండి. సో అలాగా ఇంజనీర్స్ ఎన్నో ఇంటర్వెన్షన్స్ తీసుకొస్తున్నారు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, మన లోకల్ ఎగ్జాంపుల్. స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి, సోలార్ ప్యానల్స్ ఉన్నాయి. దానికి స్ట్రీట్ లైట్కి ఒక చిన్న బ్యాటరీ కావాలి. సో డే టైంలో ఏమో స్ట్రీట్ లైట్ మీద పెట్టిన సోలార్ ప్యానలే ఆ బ్యాటరీని ఛార్జ్ చేసి రాత్రంతా లైట్ వెలుగుతూ ఉంది. ఇంకా అప్పుడు వైర్లు అక్కర్లేదు, మెయింటెనెన్స్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు అనమాట. దట్స్ ఎన్ ఇన్నోవేషన్ బై ఇట్ సెల్ఫ్. దాన్ని కొంత ఎక్స్టెండ్ చేస్తే ఈ మధ్యలో గుజరాత్లో ఉండి మొదేరా అని ఒక విలేజ్ మొత్తం సోలార్ చేసేసారు. 500 or 600 హౌస్ హోల్డ్స్ ఆర్ దేర్ ఇన్ దిట్ విలేజ్. 24/7 బయట నుంచి పవర్ రాదండి. వాళ్ళు సోలార్ పెట్టుకున్నారు, వాళ్ళు ఛార్జ్ చేసుకుంటారు, వాళ్ళకు అవసరాలని చేసుకుంటారు. ఇవన్నీ దేర్ ఆల్ ఇన్నోవేషన్స్ ఆఫ్ ఇంజనీర్స్ అండి. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఆ రోజుల్లో చేసినలాగానే ఈ రోజుల్లో కంటిన్యూస్గా చేస్తున్నారండి. ఒకప్పుడు చదువులంటేనే తల్లిదండ్రులు మా అబ్బాయి ఇంజనీరు, మా అబ్బాయి డాక్టరు అని చాలా గొప్పగా చెప్పుకునేవారు. మారుతున్న కాలమాన పరిస్థితుల దృష్ట్యా సాఫ్ట్వేర్ రంగంతో పోల్చుకుంటే వీళ్ళకున్న క్రేజ్ కానీ, జీతాలు కానీ, అవకాశాలు కానీ ఉండటం వల్ల ఇంజనీరింగ్ విద్య కాస్త వెనకబడినట్లు అనిపిస్తుంది. మీరేమంటారు? మీ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే డాక్టర్ చేస్తున్నాడు, ఇంజనీర్ చేస్తున్నాడు అనేవాళ్ళు. నేను కొంచెం వేరే విధంగా చెప్తాను. 1960sలో మిడిల్ క్లాస్ డ్రీమ్ అని చెప్తాను అనమాట. అది ఏంటి అంటే చదువుకోవాలి, చదువుకున్న తర్వాత ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి. కొంచెం తమాషగా చెప్పాలంటే మీకు, నాకు ఒక అక్క ఉంది, ఒక సంవత్సరం పెద్దది ఆమె. సో మా అమ్మ కూడా అదే డిసైడ్ చేసింది, ఇంట్లో డాక్టర్ ఉండాలి, ఇంట్లో ఇంజనీర్ ఉండాలి, చదువుకుంటే వీళ్ళు అదే అవ్వాలని చెప్పి. మా అక్క డాక్టర్, నేను ఇంజనీర్ అండి. కాకపోతే ఆ రోజుల్లో ఎందుకు అంత ఎంఫసిస్ కూడా వచ్చింది డాక్టర్ మీద, ఇంజనీర్ వల్ల అంటే, ఆ రోజుల్లో ఈ రెండు వృత్తుల్లోనే ఉద్యోగాలు ఉండేవి. ఈ వృత్తుల్లోనే పైకి వచ్చేవాళ్ళు, ఇంజనీర్ అయ్యేవాళ్ళు, డాక్టర్స్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు ప్రపంచం మారిపోయిందండి. అందుకోసం మనం ఇంజనీరింగ్ అంటూ దాని మీద పెద్ద ఫోకస్ పెట్టనక్కర్లేదు. ఇప్పుడు లాయర్స్ బాగా డెవలప్ చేసుకుంటున్నారు. లాయర్స్ ఇస్ ఎ బిగ్ ప్రొఫెషన్. సినిమా యాక్టర్లు బాగా చేసుకుంటున్నారు. సో నేను అందరినీ సినిమా అవ్వాలని అని చెప్పడం లేదు. మీకు దేని మీద ప్యాషన్ ఉంటే మీరు ఏది చేసినా కూడా యూ షుడ్ బి ద బెస్ట్, నథింగ్ షార్ట్ ఆఫ్ దట్.
మన పేరెంట్స్ మన మీద ఉన్నటువంటి ఆశ ఏంటి, వాళ్ళకి వీళ్ళు పైకి రావాలి, వృద్ధిలోకి రావాలి, మనకన్నా బాగుండాలి. ప్రతి పేరెంట్ ఆలోచించేది అదండి, నా పిల్లలు నాకన్నా బాగుండాలి. అదే విధానంగా సో ఇప్పుడు ఈ రోజుల్లో చాలా ఆప్షన్స్ వచ్చేసాయి అనమాట. ఇకపోతే ఇంజనీరింగ్లో తర్వాత చాలామంది సాఫ్ట్వేర్లోకి వెళ్ళారనమాట. సాఫ్ట్వేర్లో ఆపర్చునిటీస్ వచ్చాయి కాబట్టి ఇప్పుడు అనుకోవడం చాలామంది సాఫ్ట్వేర్లో కూడా ఆపర్చునిటీ తగ్గిపోతున్నాయి. అది కరెక్ట్ కాదండి. ఎందువల్ల జరుగుతుంది అంటే ఏఐ వల్ల జరుగుతూ ఉంది. ఏఐ వల్ల ఏంటి జరుగుతుందంటే అండి, ఇట్ విల్ ఆగ్మెంట్ ద హ్యూమన్ పవర్, ఆగ్మెంట్ ద హ్యూమన్ బీయింగ్, ఆగ్మెంట్ యూ ఆర్ మీ ఇన్ వాట్ ఎవర్ వీ డూ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. సో మనం ఒక ప్రాజెక్ట్ చేద్దాం అనుకున్నాం అనుకోండి, ఒక ప్రోడక్ట్ చేద్దాం అనుకున్నాం అనుకోండి, ఆ ప్రోడక్ట్ ఒక 30 మంది ఇంజనీర్లు కావాల్సి వస్తే ఈ ఏఐ రావటం వల్ల దాంట్లో 30 మంది అక్కర్లేదు, 15 మంది ఇంజనీర్లు సరిపోతారు అనుకుంటున్నాం. 50% రిడక్షన్ లిటరలీ. కానీ నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ దట్ హ్యావ్ కమ్ బికాస్ ఆఫ్ ఏఐ, ఇంతకుముందు 100 ప్రాజెక్ట్స్ ఉంటే ఇప్పుడు 10,000 ప్రాజెక్ట్స్ అయిపోయాయండి. Operationally, there'll be too many opportunities. So, the amount of number of people that are required for a project will come down, but number of projects will increase exponentially. దానికోసం అని చెప్పి మన పేరెంట్స్ పెద్ద కంగారు పడనక్కర్లేదండి. మన పిల్లలకు చాలా మంచి కొంత ఎబరేషన్ ఉంటాయి. ఎప్పుడైనా బ్రేక్ త్రూ అండ్ టెక్నాలజీ జరిగినప్పుడు అండి, ఆ ట్రాన్సిషన్లో కొంచెం ఒడిదుడుకులు ఉంటాయన్నమాట. అది ఇప్పుడు మనం ప్రస్తుతానికి వీఆర్ ఫీలింగ్ దట్. బట్ ఇన్ ద లాంగర్ టర్మ్ అండి, ఈ కొత్త టెక్నాలజీస్ రావటం వల్ల ఇంకా జాబ్స్ క్రియేట్ అవుతాయి, మన పిల్లలు ఇంకా వృద్ధిలోకి వస్తారు. ఒకప్పుడు రోడ్లపైనే మనం వెళ్ళేవాళ్ళం సార్, ఇప్పుడు ఫ్లైఓవర్లపై వెళ్తున్నాం. మెట్లెక్కి 2వ ఫ్లోర్ 3వ ఫ్లోర్ ఎక్కేవాళ్ళం. ఇప్పుడు 100 ఫ్లోర్లు ఉన్న అపార్ట్మెంట్లో కూడా లిఫ్ట్ ద్వారా వెళ్తున్నాం. రానున్న రోజుల్లో ఎటువంటి టెక్నాలజీ అంటే ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ విభాగంలో చూడబోతున్నాం? అంటే మెట్లు ఎక్కడానికి లిఫ్ట్ వెళ్ళటానికి డిఫరెన్స్ ఏంటంటే, మానవుడికి ఇంకా సౌఖ్యాలు కలిగాయి అన్నమాట. ఒక 100 ఫ్లోర్ బిల్డింగ్లు వచ్చాయి టెక్నాలజీ వల్ల. ఇంతకుముందు మనకు అవసరం ఉండేది కాదు. 100 ఫ్లోర్లు ఎక్కాలంటే ఎవరికైనా కష్టమే. దానికోసం ఎలివేటర్స్ వచ్చాయన్నమాట. సో మీరు చూసేది ఏంటంటే అండి, టెక్నాలజీ వల్ల జరిగేది ఏంటంటే ప్రస్తుతానికి ఫిజికల్ యాక్టివిటీని తగ్గించారు. ఇప్పుడు మనం ఈ ఊరి నుంచి పక్క ఊరికి వెళ్ళాలంటే ఒకప్పుడు నడిచి వెళ్ళేవాళ్ళం, తర్వాత బండి ఎక్కాం, ఆ తర్వాత కార్లు వెళ్ళాం, ప్లేన్లు వెళ్తున్నాం. ఇవన్నీ టెక్నాలజీ వచ్చిన వల్ల వచ్చినవి అనమాట. ఈ టెక్నాలజీ ఇంకా ముందుకు వెళ్తుందండి, ఇంకా ఈజీ అయిపోతుంది. మనం ఇప్పుడు దాకా వచ్చి ఏరోప్లేన్ దగ్గర ఆగాను, వీడియో కాన్ఫరెన్స్ వచ్చాయి. వీడియో కాన్ఫరెన్స్లో అయితే సేమ్ టైం అని సాఫ్ట్వేర్ అవుతుందండి. ఇప్పుడు మీరు 4 ఊర్లో ఉన్నా కూడా అది ఎలా చేస్తుందంటే, 4 ఊర్లో నలుగురు కూర్చొని ఉన్నా కూడా ఒక టేబుల్ చుట్టూతా కూర్చొని మాట్లాడుతున్నట్టుగా తయారు చేస్తుంది అనమాట. సో అంటే మనం ఫిజికల్గా కూర్చున్నట్టుగానే, ఇప్పుడు మీరు నేను కూర్చొని మాట్లాడుతున్నట్టుగానే నలుగురు కూర్చొని మాట్లాడినట్టుగానే. సో టెక్నాలజీస్ తప్పకుండా ఇలా వృద్ధిలోకి తీసుకొస్తాయండి. కాకపోతే ఒకటి, వన్ ఆఫ్ ద పాయింట్ విచ్ ఇస్ అండర్లయింగ్ వాట్ యు ఆస్క్డ్ మీ వాజ్, ఫిజికల్ వర్క్ తగ్గిపోతుంది కదా, అంత మొరోజ్గా కుర్చీలో కూర్చొని ఉంటారా అంటే లేదండి. దాని ప్రయత్నం చేయాలి. మనం కొంత టైము ఎక్సర్సైజ్ కోసమని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అందరు చాలా మంది యోగా చేస్తున్నారు. యోగా చాలా మంచిది, ప్రపంచానికంతా మనం నేర్పిస్తున్నాము. సో ఇటువంటి యాక్టివిటీస్ చేసుకుంటే ఫిజికల్ కూడా మనం బాగా బ్రైట్గా ఉండొచ్చండి. నాట్ ఓన్లీ మెంటల్లీ బికాస్ ఆఫ్ టెక్నాలజీ దట్స్ కమింగ్, అండ్ ఫిజికలీ ఆల్సో వీ కెన్ బీ వెరీ అలర్ట్. ఇంజనీరింగ్ విద్యలో మనకు ఎటువంటి మార్పులు రావాలి, ఎటువంటి భారతీయ ఇంజనీర్లు ఇక్కడ కావాలి? నేను చాలా టైం స్పెండ్ చేస్తానండి దీని మీద. ఈ విద్యలో చాలా మార్పులు రావాలండి. ఎందుకంటే మన విద్యా విధానం ఎలా ఉందంటే, ప్రస్తుతం ఇంజనీరింగ్ విద్య అయితేనేమి, మన స్కూల్ విద్య అయితేనేమి, హైయర్ ఎడ్యుకేషన్ విద్య అయితేనేమి, జరిగేది ఏంటంటే రోట్ లెర్నింగ్ అంటాం అనమాట. అంటే నాలెడ్జ్ని మనకి నేర్పించారు, దాన్ని ఎలా యూజ్ చేయాలో నేర్పించలేదు. నాకు ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే, నేను బట్టి పెట్టేశాను అనుకోండి, బై హార్ట్ చేశాను అనుకోండి, అదే ఆన్సర్ రాసేస్తే నాకు 10కి 10 మార్కులు వచ్చేస్తాయి. కానీ అది అప్లికేషన్ కాదండి. మనకు రావాల్సింది ఏంటంటే, ఈ వచ్చినటువంటి నాలెడ్జ్ని దేనికి ఉపయోగించాలి, దేని మీద పెట్టాలి మనం. సో ఆర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగా చేంజ్ అవ్వాలండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అంటే క్యూరియస్ మైండ్ ఉండాలన్నమాట. ఇది ఎందుకు ఇలా జరుగుతుంది, ఇది ఎందుకు ఇలా పనిచేస్తుంది, ఇది ఇలా పనిచేసినప్పుడు ఆ తర్వాత ఆటోమేటిక్గా మీకు కొన్ని ఆలోచనలు వస్తాయి. ఇంతకన్నా బాగా పనిచేసేటట్టుగా నేను ఇంకోటి కనిపెట్టవచ్చు. అది ఎక్కడి నుంచి వచ్చిన ఆలోచన, మీకున్నటువంటి జ్ఞానంతో వచ్చిందన్నమాట, మీకు ఉన్నటువంటి నాలెడ్జ్తో బయటకు వచ్చింది అది. సో క్యూరియస్ థింకింగ్ హ్యాస్ టు బికమ్ వన్ కీ థింగ్ అండి. ద సెకండ్ వన్ ఈజ్, మన పిల్లలకి అస్సలు ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అంటామండి. అంటే చేతులతో చేయటం నేర్పించడం లేదు. ఎంతసేపు అంతా బుకిష్ నాలెడ్జే, క్లాస్లో పెట్టడం, బై హార్ట్ చేసేయటం, రాసేయటం, పేజీలు నింపేయటం. కానీ
లేదు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. మనం అందరూ ఒక నెయిల్ కట్టర్ వాడతాం. అది ఇప్పటికి కూడా చైనా నుంచే వస్తూ ఉంది. 100 రూపాయలకి వస్తూ ఉంది. దాని గురించి ఎవరన్నా ఆలోచించారా అసలు ఎందుకు అలా వస్తుంది, ఏమవుతుంది అని? చాలా ఇంట్రికేట్ డివైస్ అండి అది. ద మెటీరియల్ దే యూజ్, ద షార్ప్నెస్ దట్ ఈస్ దేర్. మనం చూస్తాం రేజర్ లాంటిది క్షౌరం చేసుకున్నప్పుడు 10 క్షౌరాలకు వస్తుంది, ఆ తర్వాత పని చేయదు. నెయిల్ కట్టర్ చూడండి, 2 ఏళ్ళు అయింది, 5 ఏళ్ళు అయింది, నా దగ్గర ఒక 10 ఏళ్ళే నెయిల్ కట్టర్ ఉంది, ఇంకా అలాగే షార్ప్గా ఉంటుంది. అంటే ఏంటి, మెటీరియల్ మీద వాళ్ళు ఫోకస్ చేశారు, మెటీరియల్ కాంటెంట్ అలా ఉంది, ఆ స్ప్రింగ్ లోడింగ్ అలా ఉంటుంది. వీటన్నిటికీ తోడు ముఖ్యమైనది అంటే 100 రూపాయలు ప్రొడ్యూస్ చేయగలిగాడు. మనం ఎందుకు చేయకూడదు? ఇటువంటి ఆలోచన మన పిల్లలకి రావాలండి. అలాగే ఒక సైకిల్కి హ్యాండిల్ బార్ అంటారు, ఆ సపోర్ట్ స్ట్రక్చర్ అంటారు, అది వేరే రకంగా ఇంకా కొత్త లైట్ వెయిట్ మెటీరియల్తో చేస్తే ఇంకా తొందరగా పోతుంది సైకిల్, ఇంకా ఫాస్ట్గా పోవచ్చు. అప్పుడు మనం చాలామంది స్కూటర్లో వాడటం ఆపేయచ్చు. అందుకోసం మన విద్యా విధానంలో ఏం జరగాలంటే క్యూరియాసిటీ ఒకటి పెరగాలండి. తర్వాత ఏమో ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అంట అనమాట, చేతితో చేయడం పెరగాలి. తర్వాత మూడోది ఏంటంటే అండి, ప్రపంచంలో ఎలా మారిపోతుందంటే నాలెడ్జ్ మనం కంటిన్యూస్గా నేర్చుకోవాలండి. ఇక వచ్చే డికేడ్స్లో 1 డిగ్రీ పనిచేయదండి. మన ఇంతకుముందు నాలాంటి వాళ్ళు కూడా చెప్తాను నేను, మా జనరేషన్లో 1 డిగ్రీ అయితే సరిపోయింది, మన లైఫ్ సరిపోయింది. ఈ 1 డిగ్రీ, ఒక బీఈ డిగ్రీ వచ్చేసిందో బీటెక్ డిగ్రీ వచ్చేసిందంటే మన లైఫ్ అంతా దీంతో నడిపించేసుకోవచ్చు అనుకునేవాళ్ళు. కానీ అది దట్స్ నాట్ ట్రూ అండి ఎనీమోర్. మనకి యాటిట్యూడ్ ఎలా తయారవ్వాలంటే లైఫ్ లాంగ్ లెర్నర్స్ అవ్వాలన్నమాట. దానికోసం చెప్పి ప్రతి 5 ఏళ్లకు 10 ఏళ్లకు నేను యూనివర్సిటీకి వెళ్ళి 1 డిగ్రీ తెచ్చుకోను. ఇంకా కొంతమంది అంటారు మినీ డిగ్రీస్ అంటారు అనమాట. మినీ డిగ్రీస్ విల్ కమ్ బై. బట్ నేను అనుకోవటం అది కూడా కాదండి. సర్టిఫికేషన్ ఇస్ గుడ్ ఇనఫ్. కాకపోతే మనం కంటిన్యూస్గా లెర్న్ చేయాలన్నమాట. సో మన విద్యా విధానం నుండి క్యూరియాసిటీ ఒకటి, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ఒకటి, ఆర్ మైండ్ సెట్ టు బికమ్ లైఫ్ లాంగ్ లెర్నర్స్ ఒకటి, తర్వాత ఏమో ఇంటర్ డిసిప్లిన్ అనమాట. ఇప్పుడు మీరు ఒక కన్సర్న్ ఎక్స్ప్రెస్ చేశారు ఇందాక, ఇలాగ ఇంజనీర్స్కి జాబ్స్ తగ్గుతున్నాయండి, మన పిల్లలకు జాబ్స్ తగ్గుతాయేమో, కొన్ని ట్రెడిషనల్ ఇంజనీరింగ్లో, మెకానికల్ ఇంజనీరింగ్లో జాబ్స్ తగ్గిపోతాయని. తప్పకుండా కొంత ట్రాన్సిషన్ ఉందండి. అందుకోసం మేము చెప్తామంటే ఇంజనీరింగ్ హ్యాస్ బికమ్ మల్టీ డిసిప్లినరీ అని చెప్తాం. నువ్వు మెకానికల్ ఇంజనీర్, నేను మెకానికల్ ఇంజనీర్ చేస్తానంటే అది వీలు కాదు. ఒక ప్రోడక్ట్ నేను చదువుకున్న రోజుల్లో అండి, 50 ఏళ్ళు నేను చదువుకొని 50 ఏళ్ళ క్రితం ఆటోమొబైల్ మెకానికల్ ఇంజనీరింగ్ డివైస్, కరెక్టే మెకానికల్ డివైస్. దాంట్లో ఏముండేవండి, ఎలక్ట్రికల్ డివైజెస్ 1, 2, 3 ఉండేవి. ఒకటేంటి స్టార్టర్ మోటార్ ఒకటి ఉండేది, స్టార్ట్ చేయాలంటే స్టార్ట్ చేసేది, అది కూడా లేకపోతే హ్యాండిల్ పెట్టి కొట్టేవాళ్ళు. రెండోది హెడ్ లైట్స్ ఉండేవి. మూడోది హార్న్ ఒకటి ఉండేది, అది కొంతసేపు పనిచేసేది, కొంతసేపు పనిచేసేది కాదు, కానీ ఈ 3 ఉండేవి అనమాట. ఇప్పుడు చూడండి, మీరు కార్ చూడండి, మీ కార్లో యాక్చువల్లీ వాల్యూ ప్రకారం మా లెక్కలో ఈవీ లాంటి చోట 70% ఆఫ్ ద వాల్యూస్ ఎలక్ట్రానిక్స్ అండి, నాట్ మెకానికల్. ఆ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది, ప్రతి దాంట్లో అలా జరుగుతుంది. అందుకోసం ఇదేదో శాసనం రాస్తేది కదా, మనం మెకానికల్ ఇంజనీరింగ్ అయితే మెకానికల్గా చదువుకోవాలని చెప్పి ఇదంతా ఇంటర్ డిసిప్లినరీగా నేర్చుకోవాలండి. అప్పుడు అంటే మెకానికల్ ఇంజనీర్ అయినా కూడా మై మేజర్ కెన్ బి మెకానికల్ ఇంజనీర్. అందుకోసం మేము ఐఐటీస్లో ఎలా చెప్తున్నాం అంటే అండి, 50% విల్ బీ ఫ్రమ్ ద కోర్ అండ్ 50% విల్ బీ నాన్ కోర్. ఈ నాన్ కోర్లో మీరు కంప్యూటర్ సైన్స్తో చేసుకోవచ్చు, లేకపోతే యూ కెన్ డూ థింగ్స్ ఇన్ హిస్టరీ. ఒకటండి, మానవుడు డెవలప్ కావాలి అంటే ఒక సబ్జెక్టే కాదు, తక్కిన విషయాలు కూడా తెలియాలి. నేను మీతో ఎలా మాట్లాడగలగాలి, కమ్యూనికేషన్ కేపబిలిటీ ఐ హ్యావ్, ఎంపతి, మీ పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, ఆ ఎంపతి కూడా నేర్చుకోవాలి. ఈ హ్యూమన్ ఇష్యూస్ కూడా నేర్చుకోవడం కోసం అని చెప్పి అందరి పిల్లలకి నేను చెప్పేది ఏంటంటే, హోలిస్టిక్గా మీకు ఏది నచ్చితే అది బాగా నేర్చుకోండి. మీరు నేర్చుకున్నది మీరు తప్పకుండా ది బెస్ట్ యూ షుడ్ బి. డాక్టర్ బివిఆర్ మోహన్ రెడ్డి గారు, ఇంజనీర్స్ ఇన్ ఇండియా మీరు స్థాపించారు, దాని గురించి తెలియజేయండి. నేను ఇంజనీర్స్ ఇండియా అని ఒక బుక్ రాశానండి, 2 years బ్యాక్ పుస్తకం రాశాను నేను. వచ్చిపోయేది నా 30 years ఆఫ్ మై కార్పొరేట్ ఎక్స్పీరియన్స్ అనమాట. నా స్టోరీ మీకు క్లుప్తంగా చెప్పాలంటే, నేను 30 ఏళ్ల క్రితం ఇన్ఫోటెక్ అని ఒక సంస్థను స్థాపించానండి. దాన్ని ఒక 10 ఏళ్ల క్రితం రీబ్రాండ్ చేశాము. అదే సంస్థ అదే సైన్స్ అని రీబ్రాండ్ చేశాము. ఈ సంస్థను నేను స్థాపించినప్పుడు నా దగ్గర 4 ఇంజనీర్లు ఉండేవాళ్ళండి. మా ఇంట్లో ఒక మోడెస్ట్ హోమ్లో నా డైనింగ్ టేబుల్ మీద పెట్టుకున్నాను ఒక టెక్నాలజీ సర్వీసెస్ కంపెనీ. అది 1992 స్టోరీ అనమాట. 32 years అయింది ప్రస్తుతానికి. నా దగ్గర ఒక 20 లక్షలు నేను ఆదా చేసుకుని డబ్బు ఉన్నది. అది రిస్క్ చేస్తానని చెప్పి దాన్ని క్యాపిటల్గా పెట్టుకొని సంస్థను స్థాపించాను. మేము అప్పుడు ఎవరికి పెద్ద పరిచయం లేదండి. టెక్నాలజీ సర్వీసెస్ అంటారు. అప్పటిదాకా కొంత ఐటీ సర్వీసెస్ అంటే కూడా అందరూ రికగ్నైజ్ చేసేవాళ్ళు.
ఐటీ సర్వీసెస్ అంటే కోబాల్లో ప్రోగ్రామ్ రాయటం, లేకపోతే సిలో ప్రోగ్రామింగ్ రాయటం, లేకపోతే అప్లికేషన్ మెయింటెనెన్స్, ఉన్న ప్రోగ్రామ్స్ని తీసుకొని వాటిని మెయింటైన్ చేయటం, ఇటువంటివి. నేను అది కాదు, సాఫ్ట్వేర్తో రిలేటెడే కానీ టెక్నాలజీ సర్వీసెస్ అనమాట. అంటే నేను ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్స్ డిజైన్ చేయగలను, ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర కొలాబరేషన్ చేసి, అలాగే ఎయిర్ క్రాఫ్ట్ డిజైన్ చేయగలను, లేకపోతే టెలికమ్యూనికేషన్ సర్క్యూట్స్ డిజైన్ చేయగలను, సస్టైనబిలిటీలో పవర్ ప్లాంట్స్ డిజైన్ చేస్తాను అని సర్వీస్ ఆఫరింగ్స్తో పెట్టుకున్నానండి. సో యాక్చువల్గా ఆ కేటగిరీ కాల్డ్ ఈఆర్ఎండి సర్వీసెస్ అంటారు, ఇంజనీరింగ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఆ కేటగిరీకి నేనే ఫౌండర్ అండి. అసలు ఇండియాలో ఎవరు చేయలేదు. చాలా సంతోషం, చాలా పెరిగిందండి ప్రస్తుతానికి. మంచి రికగ్నిషన్ వచ్చింది ఇండియాకి. ఇండియాలో ఈఆర్ఎండి సర్వీసెస్ ది బెస్ట్ లొకేషన్ అని చెప్పి. ఇకపోతే మళ్ళీ బ్యాక్ టు మై స్టోరీ అండి. నలుగురు ఇంజనీర్లు ఈరోజు 16,000 మంది ఇంజనీర్లుగా తయారయ్యారండి. ఆ రోజుల్లో నా మోడెస్ట్ హోమ్లో ఉన్న ఆఫీసు ఇప్పుడు 22 కంట్రీస్లో ఆఫీసెస్ ఉన్నాయండి. ఈ 16,000 మందిలో ఒక 8,000 మంది మన హైదరాబాద్లో ఉంటారు, ఒక 2,000 మంది కాకినాడ వైజాగ్ మధ్యన ఉంటారండి. అంటే 10,000 మంది ఆంధ్ర వాళ్ళకే ఉద్యోగాలు ఉన్నాయన్నమాట మన దగ్గర. తక్కిన 6,000 మంది బయట ఉంటారండి. ఆ 20 లక్షలు నాకు డెట్ ఫ్రీ కంపెనీ అని ప్రస్తుతానికి. కానీ మొత్తం నేను చేసుకున్న డబ్బు కాదు ఇది. మా షేర్ హోల్డర్స్ మనం ట్రస్ట్ చేశారు, ఐపీఓ చేశాము. ఇప్పుడు వచ్చిపోయి ఒక 15,000 కోట్ల నుంచి 20,000 కోట్ల దాకా వాల్యుయేషన్ ఉంటుంది అన్నమాట కంపెనీకి. నేను ఈ కథ ఎందుకు చెప్తున్నాను అంటే, నా దగ్గర డబ్బు నేను చెప్పడం లేదు, నా దగ్గర డబ్బు లేదండి. నేను ఉన్న డబ్బు ప్రపంచానికి, నా వాల్యూస్ నావి. కానీ పిల్లలకి చెప్పేది ఏంటంటే చాలా మోటివేటింగ్ స్టోరీ అనమాట. పిల్లలు తప్పకుండా ఎంటర్ప్రినర్స్ అవ్వాలి. పిల్లలు ఎంటర్ప్రినర్స్ అవుతే చేయగలిగేది ఏంటంటే, ఒకటి ఉద్యోగాలు క్రియేట్ చేయగలుగుతారు, రెండు దేర్ నో డినయింగ్ యుల్ బికమ్ వెల్దియర్, యూ బికమ్ వెల్త్ క్రియేటర్స్. మీకే కాదు తక్కిన వాళ్ళు కూడా వెల్త్ క్రియేట్ చేసాం మన సరౌండింగ్ థింగ్. తర్వాత ఈ చిన్న కంపెనీస్ స్టార్ట్ చేసినప్పుడు ఇన్నోవేషన్ కూడా చాలా ఈజీగా చేయొచ్చు. ఎందుకంటే మేము అంటాం నింబుల్ ఫుట్టెడ్ కంపెనీస్ అని. ఇది క్విక్గా మూవ్ చేయగలుగుతాయి చిన్న కంపెనీలు కాబట్టి. మా వంత 16,000, 18,000, 20,000కి వెళ్ళేసరికి కొంచెం లెథర్జీ స్టార్ట్ అవుతుంది, కొంచెం ఓవర్ హెడ్ ఎక్కువ అవుతుంది. అందుకోసం పిల్లలు యాక్చువల్గా న్యూ ప్రోడక్ట్స్ ఎట్సెట్రా అండి, యాజ్ ఎంటర్ప్రినర్స్ దే విల్ పార్టిసిపేట్ ఇన్ వాట్ ఐ కాల్ యాజ్ నేషన్ బిల్డింగ్. నేషన్ బిల్డింగ్లో వీళ్ళు పార్ట్ అండ్ పార్సల్ అవుతారు. అందుకోసం మీ ద్వారా మన ఆకాశవాణి శ్రోతలందరికీ చెప్పేది ఏంటంటే, మీరు కూడా ఎంటర్ప్రినర్స్ అవ్వటానికి, ఒక స్టార్టప్ బిగిన్ చేయడానికి ప్రయత్నం చేయండి. డాక్టర్ బివిఆర్ మోహన్ రెడ్డి గారు, మా ఆకాశవాణి స్టూడియోకి విచ్చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సాంబశివరావు గారు. నేను ఒకటే చెప్తాను మీ శ్రోతలందరికీ, దేశంలో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఫ్యూచర్ అంతా మీదే. నేను పాస్ట్ అని చెప్తాను అనమాట. ఈ ఫ్యూచర్లో ఎంటర్ప్రినర్స్ అవ్వండి. ఎంటర్ప్రినర్స్ కాకపోయినా ఎంటర్ప్రినర్ మైండ్ సెట్తో మీరు చేసేదాన్ని బెస్ట్గా చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.